वशिष्ठगोत्रोद्भवस्य कृष्णनामदेस्य ताराबाई नामदेस्य अभिषेक नामदेस्य प्रबलिका नाम्नी नितिन नामदेस्य अद्वैत नामदेस्य ऋषिदेव नामदेस्य कुटुंबसमेतस्य अक्षरोत्पत्ति काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थो सत्यनारायण स्वामी देवता पूजा నీరు నిండవేయాలన్న నీళ్ళ లక్ష్యం తెలియదు సంప్రోక్ష్య గణాధిపతి దేవత మీద కర్జర పళ్ళ మీద గౌరవం మీద కలశం మీద అక్షత లేదు గంగే చేమనే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కూడా ముందరు జరుగు కొంచెం జరుగు జ్యేష్ఠరాజం బ్రహ్మాణస్పద ఆన శృణ్వనోదిభిస్సీద సాధనో गणाधिपतिदेवताभ्यो नमः सर्वोपचारार्थम अक्षदांतो अर्जुन गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः आदित्यादिनो ग्रह देवताभ्यो गौरी अक्षरार्थो नडबेट्टुरि शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं कोडदिस्तुनु भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गणसदृशं मेघवर्णं शुभांगो लक्ष्मीकान्तं कमलनयनं योगी हृद्यानगम्यो वन्दे विष्णुं भवभयहरं सर्वलोकविख्यातो अक्षरगणबेट्टुरि सत्यनारायण स्वामी मा पूतो नीलनु रेंडिना ध्यायामि ध्यानतो पेयामि आवाहित देवता దేవుని పేరు తీసుకో అది లోయ్ పట్టుకో దేవుని పట్టుకో నువ్వు కూడా నువ్వు పట్టుకో विष्णु भवाभाजस्य संगते पट्टोर्जुन प्रतिक्रामकाशं विष्णुरष्ट सेवायनः विलासनव्यमोस्कर सुरविनोमुख ऐमोषि सुरविनोमुख गणपण आदिवतुं शितारिषदो सत्यनारायण स्वामिने नमः पंचामृत स्नानं समर्प ऐमोषेम पंचामृत स्नानं समर्पयामि चमलनीलोय कुसुमय नदीनांचेव सर्वासामया नितंत्रे దేవుని వాడి చాలు దేవుని తీసుకో స్నానం సమర్పయామి దీపం ముట్టి స్వామి దేవత యో నమః పువ్వు పెట్టి నిలబడతాడు అటు పువ్వు ఇటు పువ్వు పెట్టి దేవుడు చక్కగా వనస్పతి రసో ధూమో గంధాన మా గోవిందాయ మా విష్ణవే నమః मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः धूपमाग्रापयामि नमस्कारान् समर्पयामि अक्षरं पట్టుకొని కథవిను సర్వే సూతం పౌరాణికం ఖలు కొందరు మహాములు నైవిషయాలను కూడిన వారే సుతులు అడిగిరి అన్ని ముందర పొంగి పెట్టు కూడిన వారే సుతులు అడిగిరి ఏ వ్రతము చేసినా లేక తపస్సు చేసినా కోరిన ఫలమును సిద్ధించిన అట్టిదాన్ని తెలుపని మహాముల్లో సూత్రవారి కొనను అందులక సుతముని ఓ మహాములారా పూర్వ ఇదే విధంగా ఆ నారదుడు అడిగిన విషయమును మీకు తెలిపేదను శ్రద్ధగా విను పూర్వము నారదుడు సమస్త లోకం నిరోచో మార్గవశమున భూలోకం వచ్చెను భూలోకమున మానవులు పడుతున్న కష్టం చూచి మీకు ఈ కష్టములు ఎట్టుకోకుండా ఆలోచించుకోవచ్చు అంటే పట్టుకో తర్వాత దర్శక భూలోకంలో మానవుల కష్టములు కొరకు ఏదైనా ఉపాయం ఉంటే తెలుపని ప్రార్థించను అందులక మహావిష్ణువు ఓ నారద సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం కలదు వ్రతం చేసినచో కోరిన కోరికలలా సిద్ధించును అని తెలిపాను అందులక నారదుడు ఓ జగద్రక్షక ఈ వ్రతం ఎట్లా చేయవలను వ్రతం ఇదివరకు ఎవరు చేసి అదంతయో సవిస్తారంగా తెలుపని ప్రార్థించను అందులక మహావిష్ణువు ఓ నారద వ్రతం చేయవారు వ్రతకాలం నిత్య కృత్యములు నెరవేర్చుకొని సత్యనారాయణ స్వామిని మనస్సును ధ్యానించుకొని స్వామి పూజ బంధువులతోడను బ్రాహ్మణులతోడను యథావిధిగా కూడుకొని సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేసుకున్న వలన ఈ వ్రతం చేయి పూజా స్థలమును గోమయంతో అలికి శుద్ధి చేసి వరిపిండి మొదలుగా 5 రుపుల చూర్ణంతో ముగ్గులు పెట్టి దానిపై పీటను వచ్చి ఆ పీటపై నూతన వస్త్రము నుంచి సత్యనారాయణ స్వామి యొక్క కలశం ఉంచవలను కలశము బంగారంతో గాని వెండితో గాని రాగితో గాని తులకు మట్టితో గాని చేయవలను లోకత్వం చేరాకుండా అన్నియో యథాశక్తి ఆచరించవలను
ముందు విఘ్నేశ్వరుని పూజ లక్ష్మీదేవిని ప్రార్థించుచు సత్యనారాయణ స్వామిని పూజించవలను. స్వామి యొక్క విగ్రహము అర్ధ కర్షం బంగారంతో గాని పావు కర్షం బంగారంతో అయినా చేయించి మంత్రముతో అభిషేకించి మంటమును అసులు చేయవలను. తర్వాత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతగత శ్రద్ధగా విని స్వామికి శేరుంబో చొప్పున ప్రసాదం తయారు చేసి నైవేద్యం జరిచిన తర్వాత తీర్థము ప్రసాదము తీసుకుని బ్రాహ్మణులతోడను బంధువులతోడను యథావిధిగా కూడుకొని భోజనాలు చేయవలను. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాధికములు జరిగించి ఇహలోకంగా సకల ఐశ్వర్యములు పొందుచు అంత్యమున మోక్ష సామ్రాజ్యం పొందవచ్చునని ఆ మహావిష్ణువు నారదునికి చెప్పిన విషయమును మీకు తెలుపుతునని సూత్ర వారు శౌనకాది మహామునులకు తెలిపెను. ఇదే స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రథమోధ్యాయ సమాప్త. సత్యనారాయణ స్వామి భగవానికి జై. అచ్చుపదేశే కావస్తే या फरणीर्या पदा पुष्पायाश्च पुष्पिने बृहस्पति प्रसूतास्तानो चन्द्रगोहस सत्यनारायण स्वामिने नमः. नारिकेल फलनैवेद्यं ఏమైంది మంగళని రాగనది కొంతరజయామి ఒక్కొక్కడే విట్టుకోమని శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతగత ద్వితీయోధ్యాయ. మునిశ్రేష్ఠులారా, పూర్వం వ్రతం ఆచరించిన వారి కథ చెప్పుచున్నాడు. పూర్వము కాశీనగరం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మిగిలి దరిద్రుడు, తినడానికి లేక ప్రతి ఇల్లు తెచ్చు మెచ్చుమెత్తుకుని జీవించినాడు. భగవానుడు బ్రాహ్మణ ప్రియుడిగా వినా ఆ విధంగా దుర్బలమైన కష్టమైన నుంచి వృద్ధ బ్రాహ్మణ రూపం ధరించి ఎదురుగా పోయి కష్టపడుకోవడము సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేయవలను. అందులకు సత్యనారాయణ స్వామి యొక్క వ్రత విషయమును వ్రతం ఎట్లా చేయవలను అదంతా సవిస్తారంగా తెలుసుకున్నాను. తెల్లారగానే భిక్షాటనకు బయలుదేరను. ఆ రోజు సత్యనారాయణ స్వామి యొక్క మహిమానుకొని తన దగ్గరున్న ధనంతో స్వామి పూజకు కావాల్సిన సామాగ్రిని కొనుక్కొని వచ్చి బంధువులతోడను బ్రాహ్మణులతోడను యథావిధిగా కూడుకొని సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేసుకున్నాను. ఆ బ్రాహ్మణుడు ప్రతి కిండంత కాలము ప్రతి సంవత్సరం విడవక వ్రతము చేయటం వలన ఇహలోకమున సకల ఐశ్వర్యమును పొందుచు అంత్యమున మోక్ష సామ్రాజ్యం పొందెను. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేసుకుంటుండగా కటిలంతో వ్రతం చేస్తున్నాను అని చెప్పాను. అందులో ఆ కటిలమ్మేవాడు నేను కూడా వ్రతం చేస్తా అని చెప్పి తన కటిలమోపును భుజంపై పెట్టుకుని ధనవంతుల వీధికి పోయి అమ్మగా రోజు వచ్చిన ధనం కంటే రెట్టింపు ధనం వచ్చెను. అందులో తను సంతోషించి సత్యనారాయణ స్వామి యొక్క మహిమ అనుకుని తన దగ్గరున్న ధనంతో ఆ స్వామి పూజ కావాల్సిన సామాగ్రిని కొనుక్కొని వచ్చి బంధువులతోడను బ్రాహ్మణులతోడను మానో హింసే జాత వేదోగామ జగదో అభి ప్రదగ్న ఆగహి శ్రియా మా పరిపాదయ. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ఒకటి పెట్టాలి. సత్యనారాయణ స్వామి వ్రత కథ తృతీయోధ్యాయ. మునిశ్రేష్ఠులారా, ఉల్కాముకుడనే రాజు ప్రజలను కన్నతల్లి వద్ద వచ్చి రాజ్యపాలన చేస్తున్నాడు. ఒకనాడు దంపతులిద్దరూ భద్రశీల నదీ తీరంన సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేసుకుంటున్నారు. వ్రతం చేసుకుంటుండగా ఒక వైశ్యుడు మహారాజు వద్దకు వచ్చి మీరు చేసిన వ్రతం ఏమి అని అడిగాను. అందులో మహారాజు